డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి నిన్న సుప్రీంకోర్టులో ఒక పెద్ద షాక్ ఎదురైపోయింది. మాడు పగిలే దెబ్బ తగిలింది అనేది ఇప్పుడు చాలామంది అభివర్ణిస్తున్నారు. ఒక 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోవటం లేదు అని సుప్రీంకోర్టు దాకా వెళ్తే వాళ్ళ మీద స్పీకర్ ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాడు, ఈ కేసుని ఇక డిస్పోజ్ చేయమని అడిగితే సుప్రీంకోర్టు కూడా కేసుని డిస్పోజ్ చేసింది. కాకపోతే ఇంకొంత ప్రొలాంగ్ చేయటం కోసం మాకు ఇంకా కాపీలు అందలేదు, ఆ తీసుకున్న నిర్ణయం కాపీలు మాకు ఇవ్వలేదు అని చెప్పి ఏదో ఆ కేసును నిలబెట్టుకునే ప్రయత్నం చేసినా 4 రోజుల్లో వాళ్ళకి ఆ కాపీలు ఇవ్వండి అని చెప్పి మరి సుప్రీంకోర్టు దీన్ని డిస్పోజ్ చేసింది. గతంలో వాళ్ళు చేసిన పాపాలు అంటే ఈ ఫిరాయింపులు 2014లో టీడీపీ నుంచి కానీ 2018లో మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ మొత్తాన్ని లాగేసి రెండింటిని తుడిచిపెట్టేసి బీఆర్ఎస్ తప్ప ఇక తెలంగాణలో ఏ పార్టీ లేకుండా చేస్తాను అని ఆయన కట్టుకున్న కంకణం చేతి నుంచి ఊడిపోవటమే కాదు, అది వాళ్ళ పార్టీకే మెడకు ఉరితాడై కూర్చుంది. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో వీళ్ళు చేసిన పని వాళ్ళు కూడా చేశారు. కాకపోతే ఆ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చూపిస్తాను చూడు, నా కేటీఆర్ మార్కు తడాకా చూపిస్తానని చెప్పి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. ఎందుకంటే స్పీకర్ ఏ నిర్ణయం తీసుకునే కారణానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా దీని మీద గతంలో ఉన్న స్పీకర్ల లాగానే ఆయన కూడా తాత్సారం వహిస్తున్నాడని చెప్పి సుప్రీంకోర్టు కొంచెం గట్టిగానే మందలించేటప్పటికీ ఆయన కూడా ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. ఈ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాదు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే, వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చారు, పార్టీ మారిపోయారని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా లేదు. ఎందుకంటే నిజంగానే ఆధారాలు ఏముండవు. ఎలా ప్రూవ్ చేస్తారు? వాళ్ళు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారారు అంటే వాళ్ళు మరి పార్టీకి రాజీనామా చేయటమో, లేదు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకొని ఉంటే ఒక ఆధారం లభించేది, లేదు మధ్యలో అవిశ్వాసం లాంటివో మిగతా ఏదైనా ఒక బిల్లుల్లోనో ఏదైనా విప్పు జారీ చేసినప్పుడు వ్యతిరేకంగా ఓటు వేసుంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు దానికి తగ్గ ఆధారాలు ఉండేవి. ఊరికనే కోర్టు దాకా వెళ్ళటం తప్ప గతంలో మనం వాడుకున్న వెసులుబాటు ఇప్పుడు అందరికీ పనిచేస్తుంది కదా అనే ఒక స్పృహ కేటీఆర్ కోల్పోయాడు. దానికోసమే ఈ సుప్రీంకోర్టులో ఇప్పుడు మాడు పగిలిపోయే దెబ్బ కొట్టారు. ఇట్లాంటి విషయాల్లో ఇప్పుడు వాళ్ళు ప్రజాకోర్టులో సైతం అంటే న్యాయస్థానాలు సుప్రీంకోర్టు హైకోర్టులో ఇలాంటి దుర్దెబ్బలు ఎదురైతే ప్రజాకోర్టులో కూడా వీళ్ళు ఈ చేసిన పనికి మళ్ళీ వీళ్ళకి తగిన శాస్తి జరిగింది అని ప్రజలందరూ కూడా అనుకోవటం కానీ, మొన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కావచ్చు, లేకపోతే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అంత ప్రభావం ఏమీ చూపించలేక కాంగ్రెసే పైచేయి సాధించటం, ఇవన్నీ చూసిన తర్వాత ఇక బీఆర్ఎస్ పార్టీ ఉండదు అనేది. దీంతో పాటుగా ఇప్పుడు కవిత అరెస్ట్ అయిన సమయంలో బీజేపీ తోటి కేటీఆర్ తన తల కాపాడుకోవటానికి, తాను గతంలో చేసిన ఈ అవినీతి వీటన్నిటి మీద కేసులు వచ్చినా కాపాడుకోవటానికి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేయడానికి సిద్ధపడిపోయాడు అనే ఆరోపణ కూడా ఆవిడ చేసింది. కవిత రాసిన కొన్ని లేఖలు, కేసీఆర్కి రాసిన లేఖల్ని ఈ కేటీఆర్, ఈ హరీష్ రావు వీళ్ళ తాలూకు మనుషులే వాటిని బయట పెట్టారనేది కూడా ఆవిడ గట్టిగా ఆరోపణ చేస్తూ ఇప్పుడు కొత్త పార్టీ పెట్టడానికి సిద్ధపడుతున్నాను అని మీడియా ముఖంగానే వెల్లడించింది. మొన్న ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొత్తం కూలంకషంగా కేటీఆర్ గురించి, కేసీఆర్ గురించి అన్ని వివరాలు చెప్పి కొత్త పార్టీ ఖచ్చితంగా పెడతాను, ఆల్రెడీ తెలంగాణ వాదంతో ఏర్పడిన ఈ టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీని చేస్తాను చూడని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ చేశాడు. అంటే ఇప్పుడు అది కూడా జాతీయ పార్టీ అయిపోయింది. బీజేపీ కూడా ఒక జాతీయ పార్టీ, కాంగ్రెస్ కూడా జాతీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉన్నా లేనట్టుగానే ఉంది. ఎవరో ఒకళ్ళకి పనికొచ్చే విధంగా ఆ క్యాడరు వాళ్ళకి అనువైన విధంగా వాళ్ళు ఉంటున్నారు తప్ప ఇప్పుడు అదేమీ పెద్ద ప్రభావం చూపించే స్థాయిలో తెలుగుదేశం పార్టీ లేదు తెలంగాణలో. అందుకని ఇప్పుడు ఒక కొత్త పార్టీ అవసరం, ఇక్కడ స్పేస్ ఉంది, నేను పార్టీ పెడుతున్నాను. ఒకవేళ కవిత పార్టీ పెడితే గట్టిగా దెబ్బ తగిలేది ఎవరికి? బీఆర్ఎస్ పార్టీకే. తెలుగుదేశం క్యాడర్ మొత్తాన్ని తానేం ఆకట్టుకొని తెలుగుదేశాన్ని పూర్తిగా లేకుండా చేసి ఆ ప్లేస్లో ఇరుక్కునే ప్రయత్నం చేయదు. ఎక్కడైతే తెలంగాణ వాదంతో టీఆర్ఎస్ ఏర్పడిందో ఆ తెలంగాణ వాదంలో ఉన్న వీళ్ళని మొత్తాన్ని, అంటే ఇప్పుడు బీఆర్ఎస్లో కేసీఆర్ అంటే, కేటీఆర్ అంటే, హరీష్ రావు అంటే పడని వాళ్ళందరినీ వాళ్ళు తిరిగి ఆకట్టుకుని ఆవిడ పార్టీలో చేర్చుకుంటుంది. అంటే ఒక సగం మంది ఇటు కవిత పెట్టే పార్టీ వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.
మిగతా సగం మంది వాళ్ళు గతంలో చేసిన అవినీతి తాలూకు ఏ వ్యవహారాలు కొని అసలు కేటీఆరే పెద్ద వ్యవహారం నడిపి బీజేపీలో విలీనం కావడానికి సిద్ధపడిపోయాడు కదా. అందుకోసం అని చెప్పే లోక్సభలో ఒక్క స్థానం కూడా సంపాదించలేని స్థాయికి వచ్చేసాడు. బీజేపీ కూడా 8 స్థానాలు సంపాదించేంత బలం వాళ్ళకి లేదనేది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ తేలిపోయింది. కనీసం డిపాజిట్లు కూడా రాని స్థాయిలో బీజేపీ తెలంగాణలో ఉంది. అలాంటిది ఇప్పుడు బీఆర్ఎస్ని బీజేపీలో కలుపుకొని ఏదో కొంత రాజకీయం చేయడానికి వీలవుతుంది బీజేపీ మార్కుతోటి అనేది ఇప్పుడు కేటీఆర్ ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటే, యువతల రేవంత్ రెడ్డి కూడా అటు బీజేపీని ఇటు బీఆర్ఎస్ పార్టీని గట్టిగా దెబ్బకొట్టే విధంగానే ఉన్నాడు. ఈ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఇంత గోల్ చేయకుండా కేటీఆర్ ఒక ఇంత ఆగుంటే కొంత పరువన్నా తగ్గేది. ఎందుకంటే గతంలో చేసినప్పుడు ఇలాంటివే కదా ఉంటాయి. ఈ 10 మంది ఫిరాయింపు జరిగింది అని అనటానికి ఎవరు ఆధారాలు చూపించలేరు. ఎందుకంటే వాళ్ళు ఆ పార్టీ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతూ ఉంటారు. వాళ్ళు మేము పార్టీ మారాము అని వాళ్ళుగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్ప. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ సభ్యత్వం పుచ్చుకుంటేనో లేకపోతే విప్పుకి వ్యతిరేకంగా ఓటేస్తేనో ఆధారాలు వస్తాయి, కానీ మిగతా ఏ విషయంలోనూ రావు. వీటన్నిటిని మైండ్లో పెట్టుకుని కేటీఆరే తన పరువును తాను కాపాడుకోవాలి. కాదని చెప్పి బజార్ను పడిపోతే ఏమవుద్ది? రిటర్న్ గిఫ్ట్లు వస్తాయి. చంద్రబాబు నాయుడిని తెలంగాణలో వాళ్ళకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పోటీ చేసిందని నువ్వు వచ్చి తెలంగాణలో ఏలు పెడతావా, మేము కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఏలు పెట్టి నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం చూడు అని కేసీఆర్ ఆర్భాటంగా ప్రకటించింది. ఇప్పుడు వాళ్ళకే తిరిగి అవుతుంది. ఇక్కడే జగన్మోహన్ రెడ్డిని భుజాన్ని వేసుకొని అక్కడ తాను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారు. ఇప్పుడు ఇద్దరు పార్టీల పరిస్థితి ఒకటే రకంగా ఉంది. బీజేపీ అండదండలతోటి బతకటం తప్ప వేరే గత్యంతరం వీళ్ళకి లేకుండా పోయింది. అటు కేటీఆర్ కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, పార్టీని ప్రజల్లోకి బలంగా ఏ రకంగా తీసుకెళ్లాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి. కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇప్పుడు వాళ్ళ పాలన వీళ్ళకంటే కూడా కొంచెం మెరుగ్గానే ఉంటుంది, బెటర్గా ఉంటుంది అని ప్రజలు ఇచ్చిన ఆ నిర్ణయాన్ని వాళ్ళు నిలబెట్టుకునే విధంగా కనపడుతుంటే, ఇక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది తెలంగాణలో అనేది ఇక్కడ ఆలోచించుకోవాలి అందరూ. బీఆర్ఎస్ కనుక ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళిపోతే టోటల్గా కేసీఆర్ మార్క్ అనేది కోల్పోతారు. ఏ తెలంగాణనైతే నేనే సాధించుకొచ్చాను అని చెబుతూ దాన్ని ఒక పార్టీ పెట్టుకొని దాన్ని ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు కేసీఆర్, ఆ మార్క్ ఇప్పుడు ఆయనకు లేకుండా పోయిద్ది. ఆయన పార్టీయే లేకుండా పోతే ఇక ఆ మార్క్ మాత్రం ఎక్కడ మిగులుతుంది? దాంతోపాటుగా తమతో కలుపుకున్నప్పటికీ బీజేపీ వీళ్ళనేం స్పేర్ చేస్తుంది అనేది ఏమి ఉండదు. వాళ్ళు సొంత మిత్రులకే కింద మంట పెట్టగలిగిన మహానుభావులు. ఇక్కడ టీడీపీ కూడా కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఏం జరుగుతుంది చూసాం. నితీష్ కుమార్ పరిస్థితి బీహార్లో ఎలాగుంది కూడా చూస్తున్నాం. అలాంటిది ఇప్పుడు కేటీఆర్ ఏం చేయబోతాడు నెక్స్ట్? ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద కావచ్చు, కవిత రూపంలో వస్తున్న ఎదురు దెబ్బలు కావచ్చు, మింగేయటానికి సిద్ధంగా ఉన్న పెద్ద పులిలాగా ఉన్న బీజేపీ తోటి పులి మీద స్వారీ చేయటం కావచ్చు, వీటన్నిటి రూపాన తన రాజకీయ అస్తిత్వాన్ని కోల్పోవటం కన్ఫామ్ అని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఇదే ఈరోజు కుండబద్దలు.